అవును చెల్ల, రోజు చూస్తాను నేను. రోజు బయటనే ఉడతావా నువ్వు? నీ అక్కేమో లోపల ఉడుతుంది కందిపోకుండా, నువ్వేమో రోజు ఎంట ఊడ్చి ఊడ్చి మొహం కర్రగా అయింది. అద్దంలో చూసుకున్నావా ముఖం ఎప్పుడన్నా? ఏ గట్లేం లేదక్క, మా అక్క ఇంట్లో పని అంతా చేస్తుంది కానీ నేను బయట ఉడ్చల్లుడే కదా అని నేనే ఉడ్చల్తా రోజు. అంటే రోజు నువ్వు పాలేరాని లెక్క బయటనే ఉడతావా? మీ అక్కేమో దురసాన్ లెక్క లోపల ఉడుతుందా? ఏం గట్లేం లేదు, ఆమె కూడా చేస్తుంది. అప్పుడప్పుడు పొద్దుకు వచ్చి ఉడుతుంది. నువ్వు గట్లనే అనుకుంటానావని ఆలోచించుకో, నీకే చెప్తాది. చూడు ఆ ముఖం చూడు ఒకసారి అద్దంలో చూసుకోపో. మీ ఆయన చూస్తలేడా రోజు ముఖం? మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో పుల్ల పెట్టిన ఇక నిప్పు రాజుకుంటది గొప్ప కొల్లరైతే. అవును చెల్ల, నేను చెప్పింది అయితే చెప్పిన, ఇక తర్వాత నీ ఇష్టం. నాకెందుకట అని వేడుడితే నాకెందుకు చెప్పు. ఏమైంది పోరి? రోజు మంచిగానే ఊడ్చినావు కదా, ఇవాళ ఎందుకు ఇట్లా ఉడుతున్నావు? ఏమైందే? ఎట్లా ఉడుతున్నా? నాకు ఊడ వచ్చినట్టు ఉడుతున్నా. అయ్యో గట్ల మనిషి మీదగా ఊడబడుతుంది, గట్టు గిన్నె ఉడతావా? అంటే అదంతా ఉడుచుకొత్తలేనా? నాకు ఊడ వచ్చినట్టు ఉడుతున్నా, ఇంకెట్లా ఉడవాలి? కాదే, రోజు ఇటు నుండి అటు ఉడుచుకోపోతావు కదా, ఇవాళ ఎందుకు ఇట్లా కొత్తగా ఉడుచుకొస్తున్నావు? ఎటైతే అది ఇప్పుడు ఊడమంటావా అంటావా? రోజు మంచిగానే ఉడుతున్నావు కదనే, ఇవాళంతా మీద కుడుతుంది, ముఖం మీద అంతా దుమ్ము పడి పాడైంది. ఏంది ముఖం మీద దుమ్ము పడ్డదా? నేను ఇట్లా దుమ్ము తీసి ముఖం మీద పోషన్ ఏంది? ఉడతాంట ఉంటది గాలికి ఇట్లా నేను ఆపన్నా. ఆయన ఇంట్లో చెమటాడకుండా ఊడబడుతుంది నువ్వు. నేను బయట అంతా పని చేసి నెరవాడుతాను. అయ్యో చెమటాలు చూడు ముఖం అంతా ఎట్లయితుందో, ఇంకా నన్నే మీదకి వెళ్ళంటానవా? ఏందే పోయి దయం గిట్ట పట్టినాదా నీకు? రోజు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ మంచిగా ఉన్నావు, ఇవాళ ఎందుకు ఇట్లా మర్రబడతావు? నీకు ఎవరిని ఏమన్నా చెప్పిందా ఏంది? కొత్తగా చేస్తున్నావు. ఎవరి నాకు చెప్పేదేంది? అయినా నేను నీ మాట ఎందుకు తింటా? అంటే నువ్వేమన్నా నాకు అత్తవా, లేకపోతే నా మీద ఏమన్నా పెత్తానని చేస్తాను? నువ్వు తెచ్చి పెడితే నేను ఏమన్నా తింటానా? ఏందో ఇదేందో చెప్పిందట, నేనేందో ఈనాలన్నట. ఏంది నోటికి ఎంతకంత మాట్లాడుతున్నావు? చిన్నలే పెద్దలేదా? ఆయన ఇంటికి మొదలు నువ్వు వచ్చినావు, నేను వచ్చిన్నా, ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయిపోయిందారా? ఇప్పుడే అయిపోయిందన్న, కడుక్కున్నా. అరే అయిపోయిందంటున్నావు, లోటు ఈయనే వారేసావు. ఇంటికి పట్టుకరా, రోజుకో లోట పోతుంది. ఈయనే వారెత్తే పా. ఏ సరే అన్న పా, రోజు నా పిల్లని తిడుతుంది. అయినా తిడతలేదారా? ఏంది చిన్న ఎంది పెద్ద ఏంది? నీతో నాకు అయ్యేదేంది? నిన్ను గిట్టవాడు. గంటగా తీరం ఎందుకు వస్తుంది? ఆయన నిన్ను చూస్తావు, నాకు కూడా కోపం వస్తుంది. నీ అవ్వని వస్తుంది, నీ అవ్వని పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగో పొట్టిలో చిన్నగా ఏమో పొగరు, నీ పోరుబాక ఉతుకుతే పొట్టి గిట్టి అన్నావు అనుకో, ఇంకోసారి నిన్ను గిట్లా అనుకుంటారు ఏందన్నా? ఏమైందిరా? నల్లి కుట్లోడా నాలుముచ్చోడా, నేను ఉండగా గదిని గట్లా పట్టుకుంటావా? నువ్వు ఇంతకైతే రాబిట్ట నీ సంగతి చెప్తా నేను. అదోషోడా కళ్ళకి ఇట్లా కాకలెక్కవైనా? నువ్వు ఉండగా మీ అన్న నన్ను పట్టుకుంటా చూస్తావా? నిన్ను ఇట్లా సంగతి చెప్తా. నువ్వేంది బాగోతం చూస్తున్నావా? నీ సంగతి చెప్తా. నువ్వు కూడా ఇస్తారా? కొట్టింది రాదా? బోళ్ళని తెచ్చి ముంగటెత్తాను, నీ కళ్ళకి ఎట్లా కనబడతాను? దాస్తాను లెక్క కనబడతానా? దాచడాన్ని మాట్లాడుతున్నావు ఏంటి? లింగు లింగు అనుకుంటా 2 గిన్నెలు తీసుకొని వస్తే ఉన్నాయన్నీ ఎవరు దొంగలు అనుకుంటున్నావే? ఉన్నావా? గాడి తోపోతే ఏం చేస్తావు? తినుకుంటావు అనగానే అయిపోయిందా? నువ్వేమన్నా తక్కువ ఉన్నావా? పోట్ల గిత్తలు ఎక్కువ వాడు తీసుకొచ్చి పెట్టిన కొద్దీ ఎవరు తెచ్చి పెడతాను? ఆడిడంట నోటికి ఎంత అంతరే, నీ మొగడే ఆడిడు. నోటికి ఎంత కంత మాట్లాడుతున్నావేందే కత్తర కళ్ళదానా? నీకు అక్కను విలువలేదు, బావన్న మర్యాద లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అమ్మలాడి పందిని గౌరవించినట్టు గౌరవిస్తా. నన్ను పందిని గౌరవించి
బలిసేట కవరిస్తా అంటావా అని బర్రె బలిసేట బలిసి ఇంకా పని చేసాత కాక నా ముంగట్ట బోర్లు వేసి నన్నే అంటానవా ఏందే నన్నే గౌడు బర్రె అంటావా ఆ బర్రె పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కొద్ది బర్రె తిన్నట్టు తినుకుంటా బలుతాను కదనే నన్ను ఎందుకంటానవే నా మొగన్ని బర్రె పిల్లలు అంటావా నీ మొగన్ని చూడిపో 10 నెలల కడపైనట్టు ఇంత కుండ పెట్టుకొని ఉన్నాడు ముంగట ఏంటి బ్రో అంత మాట ఇక నీకు శృంగారం ఉంటాదుంటే అయితే ఆకనే పోతు నీ మొగడు ఏంది నీ కళ్ళు నా మొగన్ మీద పడ్డాయి అబ్బా అక్క దూపు అవుతుంది కొన్ని మంచిలు అయ్యో చెల్లె ఇస్తాగే నీకు చేతులు ఇయ్యాలంటే నీళ్ళే కదా ఇచ్చేదేమో బంగారం పెట్టినట్టు చేస్తాను నేను గిట్లా కాదు అంటే నీకు ఒక్కదానిగా గుర్తుకోవద్దా నాకు కూడా గుర్తుకోవద్దని నీ అవ్వ నువ్వు ఇంకా గుర్తుకుంటావు నేను ఇట్లా కాదే ఆహా నీ కొత్త చెప్పే నా పాత చెప్ప దేశం అంతా తిరిగి వచ్చింది గిట్లా నువ్వు మాకు తిట్టుట్లో నువ్వే గెలుతావు కొట్టుకునేలో కూడా నువ్వే గెలుతావా ఇట్లా కాదే నీ అబ్బా వాళ్ళు పుట్టు కొట్టుకుంటారా ఆపుదాంపా అన్న నువ్వు గమ్మతి చేస్తావు ఎప్పుడన్నా వదిన కొట్టినావా నువ్వు? ఏ కొట్టలేదురా నువ్వు ఎప్పుడైనా నీ పిల్లని కొట్టినావా నేను ఎప్పుడు కొట్టిన నేనే తనలో పట్టిన రోజు అయినా పొద్దుగాలే మన ఇద్దరు పొట్టు కొట్టిరు మరి వాళ్ళకాలు మంచిగా అనుకోని అనుకోని అవునే ఆడదానా పొద్దుగా లేచి నుండి ఫోన్ అయినా కొద్దిగా సౌండ్ తక్కువ పెడితే ఏంటి నీకేమైతుంది నీ పనులు చేసుకోసాక నా ఫోన్ నా ఇష్టం ఏంటి నీ ఇష్టం అయితే రూమ్ లో పోయి చూసుకోపో నేను పని చేసే కాడికే రావాలా నేను చూసే కన్నా నువ్వు కూర్చో నన్ను వచ్చినాక నువ్వు లేచిపోయినా ఎవడన్నా నిన్ను ఫస్ట్ కూర్చున్నానేమో నేనేమో లేచిపోవాలి నువ్వేమో ఆటలాడుకుంటా ఇలా కూర్చుంటావా కూర్చుంటానా ఇష్టం నువ్వు అడగడానికి నువ్వు ఆయన తెచ్చి పెడతాను లేకపోతే నా ఫోన్ లో బ్యాలెన్స్ వేపిస్తానవా ఇప్పుడు నేనేమన్నా నువ్వు గంతగా నోరు నెత్తిలో పెట్టుకుని మాట్లాడుతున్నావే నీ ఫోన్ పాడుగాను నీ ఫోన్ నీళ్ళ వాడా నీ ఫోన్ బ్యాట్ ఉబ్బా నీ సిమ్ అప్పటికప్పుడు ఇరిగిపోను నా సిమ్ ఇరిగిపోనంటవానే నీ బియ్యంలో పురుగులు రాను నీ బియ్యంలో రాళ్ళు వాడా నువ్వు తినంగా పళ్ళ కింద వాడి నీ పళ్ళు ఇరిగిపోను నీ బియ్యంలో సీవలు పట్టి అన్న ఎత్తుకపోను ఎలుకలు బుక్క నీ బియ్యాన్ని నిన్ను గిట్ట నువ్వేదో నా ఫోన్ మీద పట్టవేవా నీ ఫోన్ కు వైరస్ రాను నీ ఫోన్ ఇప్పటికిప్పుడే బ్యాలెన్స్ అంతా అయిపోని నీ ఫోన్ ఎవరైనా దొంగలు చెత్తకపోని నన్ను మాటలు అంటవా నీ చక్కెర సీవలు ఎత్తుకపోను కాదనే నీ పప్పుల పురుగులు పడగానే నువ్వు నూనె పోతాట నూనె కింద పోను కాదనే నీ ఉప్పు డబ్బు కలిగి పోను కాదనే ఎన్ని మాటలు అంటావే నన్ను గవన్ని మాటలు అంటావా నువ్వు బాత్రూమ్ లోకి తాళని పోయినాక వాటి సబ్బు జారు నువ్వు కింద వాడా నువ్వు బియ్యం పెట్టాక నీ గ్యాస్ అయిపోను నీకు దోమలు గుట్ట నువ్వు మంచిగా పడినాక నీ ఫ్యాన్ కింద వాడా నువ్వు బట్టలు ఆరేయంగా నీ దండం తెగిపోను నా దండం తెగిపోనంటవానే నువ్వు బోల్దావంగా బోళ్ళన్నీ వేలిపోను అబ్బా నేను పుల్ల పెట్టినట్టే మంచిగా వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు నాకు మస్తు సంతోషంగా ఉన్నది బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉన్నది చెల్లె ఏం చేస్తారు ఏం లేదక్క గిటాచ్లో ఏందక్క దక్కుసో ఏమే చెల్లె చాయ్ పెట్టుకుందాం అనుకునేసరికి చక్కెర అయిపోయింది చక్కెర బదులు పెడతారేమన్నా నచ్చిన చెల్లె అక్క గడ్డ చక్కెర తీసుకురాపో సరే అక్క ఇగో ఇవి కూడా తీసుకోవా ఇంట్లోకి చెల్లె ఏం చెప్తానవే రోజు ఇంట్లో నువ్వు ఏముందక్క రోజు చేసే పని ఏముంది అక్క అని అంత మెల్లగా అంటవేందే అసలు నువ్వు చేసేది నీకు అర్థం అవుతుందా ఇలా అర్థం కాకపోవడానికి ఏమున్నది అక్క రోజు 3 పూటలా అంటి పెడతాను నీ చెల్లెకు అదేం చేస్తుంది తినుకుంటా మంచి కూసుంటుంది పంది లెక్క తయారైతుంది అది దానికి ఏం బాధ్యతలు నేర్పవా మొత్తం బాధ్యతలన్నీ నువ్వే తీసుకుంటే మొత్తం అండి పెట్టుడు అంతా నీదేనా చూడు ఎట్లా అయిపోతున్నావు ముఖం చూడు ఎట్లా ఇడుసుకపోయింది ఆ బొక్కలు బయట పడుతున్నాయి ఏమన్నా మనిషి లెక్క ఉన్నావానే నువ్వు నీ గురించి నువ్వేమన్నా ఆలోచించుకుంటానావానే దాన్ని కూడా పని చేసి చెప్పాలే నేర్పాలే ఇక ఎప్పుడు చేపిస్తావు దాంతో పని
అయితమనే తీయక్క, అది నా తోడబుట్టిన చెల్లెస్ ఉంటుంది. దానికి కాకపోతే ఎవరికి ఎత్తక్క, దానికి నేను నాకు అది అది నా చెల్లెస్ ఉంటుంది కాదక్క. చెల్లెస్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నా అక్కస్ ఉంటుందని అది అనుకోవద్దా? బయట ఎంత మందికి ఎన్ని చెప్తాను తెలుసా? మొత్తం ఊరంతా ఆరంపడి చెప్తాండ అది నిన్ను. నువ్వు అట అత్త లెక్క పెత్తనం చెలాయిస్తున్నవాట, దాన్ని అసలు పట్టించుకుంటలేవాట, దాంతో అడ్డమైన పని చేయిస్తున్నవాట, మొత్తం పెత్తనం అంతా నీదేనాట. నీకేమైనా తెలివి ఉన్నదా? బుర్ర తక్కువదానా? ఇప్పటికైనా ఆలోచించుకో. అత్తంది కావచ్చు, చక్కెర తీసుకొని వస్తుంది కావచ్చు. సరే చెల్లె, నేను నువ్వు చక్కెర తెచ్చినాక నీకు పెడతా. నేను తోడబుట్టిన దానికంటే ఎక్కువ చూసుకున్నా, అయినా గాని ఇది నా గురించి మందందరికి ఎంత ఘోరంగా చెప్తుందా? ఇది సంగతి చెప్తాగు. అవునే దొరసాని, పన్నవా? పని మొత్తం తీరిందా? ఇదేనా నీ అవ్వగారు నీకు నేర్పింది? అత్తగారి ఇంటికి పోయి మంచిగా సాపుకొని వండు బిడ్డ అని. నువ్వు సాపుకొని వంటే పని అంతా ఎవడు చేస్తాడే? నీ అయ్య సుట్టం చేస్తాడు, నీ అవ్వ సుట్టం చేస్తాడా? ఏందే ఊకుంటా అంటే బాగా మాట్లాడుతాను. నిన్న ఎవరు చేయమన్నాడు? పండపైన నువ్వు కూడా నా అవ్వజోళ్ళు ఇష్టానికి నీ వ్యవత్వే. నువ్వేమన్నా చేసి పెడతానో తెచ్చి పెడతాను. నీ అవ్వ సొమ్ము తింటానా, నీ అయ్య సొమ్ము తింటానా? బాగా మాట్లాడుతానా? నా అవ్వ సొమ్ము తింటలేవు, నా అయ్య సొమ్ము తింటలేవు, కానీ మందందరికి ఏమని చెప్పుకుంటూ వస్తానవే నువ్వు. ఏమని చెప్పినా నాకు ఇక పని పాట ఉందా ఏదన్నా? నీ గురించి చెప్పుకుంటానే ఉంటా. యువత నీకు చెప్పింది, ఏం చెప్పింది? నువ్వు ఎవరితో నేను చెప్పినవో వాళ్ళు వచ్చిన గదే చెప్పిర్రు. చెప్పిన దానికి నీకే గుర్తుకులేదా? మళ్ళీ నన్నే ఏం చేసినా అని అడుగుతున్నావు. నీకెవరి చెప్పిందో దానికి పని పట్టలేదు. నీకేడ పని శాత కాక పని చేయబడుతుందా అని చెప్పి వచ్చిన దాంతో ముచ్చట పెట్టుకుంటున్నావు. మళ్ళీ నాతో పెట్టుకుంటానవా? ఏమైనా పని ఉంటే మంచుకుంటూ చేస్తానికి తినుకుంటుంటే ఏడేర్పడుతుంది నీకు. పో అట్లా కైకిలు లేకపోతే చేను పోయికో. చేనులకు పోయే అవసరం నాకేమొచ్చిందే? నాకంత కర్మ ఏం పట్టింది? అయినా నేను నీ సొమ్ము తింటానా, నీ మొగ సొమ్ము తింటానా? లేకపోతే నీ అమ్మగారి ఇంటికాడ తీసుకొచ్చింది ఏమన్నా ఇక్కడ కట్టలు కట్టలు ఉంటే నేను తీసుకొని తింటానా? నేనెందుకు పోతేనే? నేను పోతే నువ్వు కూడా రావాలి. నన్ను రమ్మన్నానికి అయినా చీటికి మాటికి నా అవ్వగారు జోలిస్తానా? నా అవ్వగారికి నువ్వేమన్నా పెట్టినావా? లేకపోతే నీ ఇంటి కడకలు తెచ్చావన్నా పెడతావు? నా అవ్వగారు జోలు కానీ నా మొగని జోలు కానీ తీసినావు అనుకో, చికెన్ కలు పట్టి కొడతా. చెప్తాను ఏమనుకుంటున్నావు? చిన్న లేదు పెద్ద లేదు నాకు మళ్ళీ. అబ్బా, ఎంత బోకెత్తులు ఆడదాని ఉన్నవే. అయినా నువ్వు కొడతా ఉంటే నీ చేతులు కట్టుకొని చూస్తున్నాయే. నీకు లేవే ఎంటికలు, నాకు లేవా చేతులు? నాకు కొట్టాలా? అయినా నేను మీకెందుకు భయపడ్డానే? నా మొగ సొమ్ము నేను తింటానా? ఇగో ఇదంతా అద్దు, నీకు నాకు లొల్లి అద్దే అద్దు. ఇలాంటి నుండి నేను వండుకో, నాది నేను వండుకుంటా. నువ్వు ఈ రూమ్లో ఉండు, నేను ఆ రూమ్లో ఉంటా. పో, ఇన్ని రోజులు నువ్వు వండిన సప్పటి కూరలు తిని నాలుకంతా సప్పబడ్డది. ఇక రేపటి నుండి కమ్మ తీయ వండుకుంటా. మా అవ్వగారి ఇంటికాడ పెళ్ళి ఉంది పోదాం రా అంటే ఇప్పటిదాకా నేను పోదాం పోదాం అన్నాడు. ఇప్పుడేమో నేను రాను, నాకేమన్నా కూర వేసిపో అన్నాడు. చెట్లు అన్నీ ఎండిపోయినాయి, ఎన్నో ఒక్కొక్కటి ఉన్నాయి. చెల్లె, ఓ చెల్లె, అక్క ఏం చెప్తాన్నావు? ఏం చేస్తున్నా అక్క? ఏం లేదు, మంచిగా తయారకి చిక్కుడుకాయలు తెంపుతున్నావు ఏంది? ఏం చేయాలి? మీ మర్రి గిట్ట ఏమన్నా కూర వేసిపో అన్నాడు. మా అవ్వగారి ఇంటికనేమో లగ్గం ఉన్నది, వాళ్ళందరూ నా కోసం చూస్తారంటే నాకేమన్నా కూర వేసేపో అన్నాడు. అందుకోసమనే చెట్లు ఉత్తరే మొత్తం ఎండిపోయినాయి. అయినా కూర వేసే బొమ్మన్నాడు అక్క. అవును గాని నువ్వెందాక గిట్ట వచ్చినావు? కూరకి ఏం లేదు చెల్లె, 4 చిక్కుడుకాయలు ఇస్తావేమో తీసుకుపోయి వండుకుందామని వచ్చిన. ఊకుండక్క, చెట్లు మొత్తం ఎండిపోయినాయి అంటే అది పక్కకు పెట్టు. కానీ మొన్న చెప్పిన విషయం ఏం చేసినావు? ఏం చేసుడు ఏమున్నది? ఆ రోజు నుండి దానికి ఏరు పోసిన, దాని బుక్కడ అది వండుకుంటుంది, నాది నేను వండుకుంటాను. మంచి పని చేసినావు చెల్లె. ఇన్నొద్దులు నువ్వు వండి పెడతా అంటే అవ్వ మీద బువ్వ లెక్క మంచిగా తినుకుంటూ ఉన్నది. నువ్వు కష్టపడతా అంటే ఈడ ఇట్లా చేసినట్టే పొలం కాడ కూడా మీ ఆయన బాగా కష్టపడతాడు. మీ మరిది ఏం కష్టపడకుండా మంచిగా పాలు పంచుకొని వస్తాడు, తినుకుంటా తిరుగుతాడు రోజు. అక్కడ కూడా ఏ రచ్చితోటి చేసిండే. సరే అక్క, మంచిగా ఆలోచించుకో. అంటే కావాలని మా ఇద్దరికి లొల్లు పుట్టిస్తాను అన్నట్టు, ఇట్లా కాదు. చెప్తాను అక్క. ఏందే రా ఒకసారి. సరే చెల్లె, నేను పోతా మరి. నువ్వు ఉండక్క, అది ఎందుకో వెళ్తాంది. ఏం మాటను, నేను పోయేస్తా ఉండు. ఏందే పిలిచినావు? నువ్వు ఆ మాటలు పట్టుకొని నాతో లొల్లు పెట్టుకుంటావా అక్క? ఆ రోజు నాకు కూడా ఆకలి ఉడుతుంటే గట్లా చెప్పిన వల్ల నీ మీదకి దుమ్ము ఉడిచిన. ఏంది ఇది గింత పని చేస్తుందా? నువ్వు మొన్న చక్కెర తీసుకురావడానికి ఇంట్లోకేనావు కదా, అప్పుడు అది నాతో కూడా గట్లనే చెప్పింది. నువ్వు అందరికి నేను ఏదో అత్త లెక్క నేను సాధిస్తున్నా అది ఇది అని చెప్పేసి నువ్వు అందరికి చెప్తున్నావు అని అది నాతో చెప్పింది. అందుకే నేను నీ మీదకి సీరియస్ అయినా నీకు కేర్ పోసిన. గీ ముచ్చట నాకు చెప్పవా మరి?
ఆగు దీని సంగతి ఇట్లా కాదే దాన్ని మెల్లగా ఇట్లా విద్దాం. అక్క ఆ చెల్లె ఇకద్దా మా చెల్లె కూర వేసిందట అవుతుందటదా. సరే చెల్లె అర్థంగా. దా అక్క. తలుపు ఎందుకు ఇస్తారు చెల్లె? అక్క కూర ఎట్లున్నది? మంచిగా ఉన్నది చెల్లె. ఇంకేం చేయమంటావా అక్క? వద్దు చెల్లె, సావలేదు చెల్లె, కడుపు నిండింది. అమ్మో మళ్ళీ ఎప్పుడన్నా కూర కావాలంటే మా ఇంటికేరా. వద్దు చెల్లె, ఇక జన్మలో ఇంకెవ్వరిని కూర అడిగా చెల్లె, నేను పోతున్నా. అమ్మో